హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఇంట్రాడే గురు. సో ఈరోజు ట్రేడ్ అప్డేట్స్ క్విక్గా చూద్దాం. సో నేను ఒక 3 ట్రేడ్స్ చేశానండి. సో మార్నింగ్ ఫస్ట్ 2 ఫెయిల్ అయిపోయాయి. అవి ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. 20,500 పిఈ తీసుకున్నాను నేను. ఎస్, ఇక్కడ తీసుకున్నానండి 400 దగ్గర. సో అది రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయిన తర్వాత కొంచెం ప్యానిక్ అయిపోయి మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. మన రూల్ ప్రకారం ఇక్కడ ఎగ్జిట్ అవ్వకూడదు. సో మన టార్గెట్ 30 పాయింట్స్, కానీ మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం కాబట్టి ఆ లాస్ ఇక్కడ మనకి చూపిస్తుంది. అదే ఇక్కడ లాస్, ఫస్ట్ లాస్. ఓకే, అలాగే సిమిలర్ కేస్ నెక్స్ట్ కూడాను ఇది తీసుకున్నాము 900 సిఈ, రైట్. ఇది కూడా అదేను, సేమ్. ఈ పెద్ద క్యాండిల్ చూసి ఇక్కడ నేను తీసుకున్నానండి. సో ఇది కూడా మిస్టేక్ యాక్చువల్గా. సో ఇక్కడ రివర్స్ అయిపోయింది, వెంటనే నేను ఎగ్జిట్ అయిపోయాను ఇక్కడ. సో ఇమీడియట్గా థర్డ్ ట్రేడ్ తీసుకున్నాను, సేమ్ అదే పిఈ తీసుకున్నాను ఈసారి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ రివర్స్ అయిపోయిందండి ఇమీడియట్గా మనకి. సార్ చూడండి, ఎస్, ఇక్కడ కరెక్ట్గా మన రూల్ ప్రకారం రివర్స్ అయిపోయింది. సో వెంటనే ఇక్కడ ట్రేడ్ తీసేసుకున్నాను నేను ఎగ్జాక్ట్గా. ఎందుకంటే ఇక్కడ 4-5 జిగ్జాగులు పడిపోయినాయి. సో మనకి రివర్స్ అయిపోతుంది ట్రెండ్, వెంటనే ఇక్కడ తీసేసుకున్నాను. మనకి ఈ క్యాండిల్లో ప్రాఫిట్ ఇచ్చింది. అంటే ఈ క్యాండిల్లో ప్రాఫిట్ అంటే పిఈ తీసుకుంటే కనుక మీరు, సో ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను 1117 దగ్గర తీసుకున్నాను ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ కూడా ఇందులోనే ఇమీడియట్గా యాడ్ చేశాను అనమాట, 2 ట్రేడ్స్ ఇక్కడ. సో ఇక్కడ 2 లాట్స్ తీసుకున్నాను, నిఫ్టీ లాట్స్. ఇమీడియట్గా మనకి ఈ క్యాండిల్లో ఫస్ట్ ఒక క్యాండిల్లోనే మనకి ఒక 20 పాయింట్స్ ఇచ్చేసింది. సో 117 to 140 ఇచ్చేసింది. నేను లిమిట్ ఆర్డర్ పెట్టేశాను. సో మనం ప్రాఫిట్కి వచ్చేసాం. నేను ఇక్కడ అదే అప్డేట్ చేశాను అనమాట. మనకి ఆల్రెడీ మార్నింగ్ అప్డేట్ చేస్తున్నాను, చూడండి అది. సరే, అది కూడా క్విక్గా చూపిస్తాను. రైట్, ఆల్రెడీ రాశాను. మీరు కనుక ఇఫ్ యూ ఫెయిల్ టు ఫాలో ది రూల్స్ అండ్ దిస్ విల్ బి ద రిజల్ట్ టైం. సో దిస్ ఈజ్ ఐ పెయిడ్ పెనాల్టీ ఫర్ ద మై మిస్టేక్స్ అని క్లియర్గా నేను తప్పు చేశాను, దానికి ఇలాగా పెనాల్టీ పే చేయాల్సి ఉంటుందని రాశాను. తర్వాత మీరు బెటర్గా రూల్స్ ఫాలో అయితే యూ విల్ బి రివార్డెడ్ లైక్ దిస్ అని అది కూడా అప్డేట్ చేశాను మార్కెట్ ఆల్రెడీ. తర్వాత మనం బోల్డ్ అని కాల్స్ ఇచ్చేవి, ఇవన్నీ బాగా హిట్ అయినాయి. ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. మీరు ఒకసారి టైం కుదిరితే మీరు ఇందులో చూడండి. సో ఇంకొక నేను బ్యాంక్ నిఫ్టీ కాల్ ఇచ్చాను, అది కూడా నిఫ్టీ కాల్ ఇచ్చాను, ఇదిగోండి. అది ఒకసారి రివ్యూ చేద్దాం. సో ఎస్, ఈసీఈ అనమాట. ఇక్కడ చూడండి, మనకి మ్యాసివ్గా ఇక్కడ రివర్స్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ లో ఉంచి ఈ పెద్ద క్యాండిల్, బుల్లిష్ క్యాండిల్ తీసుకొని దీనిపైన నేను 120 దగ్గర ఇచ్చాను. సో మనకి 140 ఇచ్చింది. నేను ఇక్కడ ట్రేడ్ చేయలేదు యాక్చువల్గా, ఆల్రెడీ నేను ప్రాఫిట్లో ఉన్నాను కాబట్టి ఇంకెందుకులే మనకు అనుకుని నేను ట్రేడ్ చేయలేదు. సో ఎవరైనా చేస్తుంటే మన గ్రూప్లో వాళ్ళకైతే ప్రాఫిట్స్ వస్తాయి. నేను ఆల్రెడీ ఇక్కడ అప్డేట్ పెట్టాను, అవి చూడండి. అన్ని టార్గెట్స్ హిట్ అయిపోయాయి. సో అలా ఈరోజు ట్రేడ్ అప్డేట్ అండి. సో మనం ఇంకొకసారి మన పాత ట్రేడ్స్ అన్ని చూద్దాం. యాక్చువల్ లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను కొత్తగా ట్రేడ్ మొదలుపెట్టాను, అంతకుముందు చేయలేదు. సో లాస్ట్ 3 వీక్స్ అంటే నేను ఇక్కడ చేశానండి. లాస్ట్ 11th, అది 10th ఎక్స్పైరీ కదా, ఈ 10th ఎక్స్పైరీ చేశానండి. ఆ 10th ఎక్స్పైరీ ట్రేడే ఇది. చూసారా, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే స్ట్రాటజీ 100% వర్కింగ్. ఆ 10th ఎక్స్పైరీ ట్రేడ్ అండి ఇది. సో అక్కడి నుంచి మనం ఒకసారి మీరు కనుక చూసుకుంటే ఆప్షన్స్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ అన్ని ట్రేడ్స్ వస్తాయి చూడండి. అక్కడి నుంచి నేను ఫ్రెష్గా మొదలుపెట్టాను. చూడండి, ఇది మీరు కనుక ఇక్కడ చూస్తే ఇది 10th. ఓకే, ఎన్ని మినిట్స్? ఒక 15 మినిట్స్లో, ఆల్మోస్ట్ 14 మినిట్స్లో అయిపోయింది ట్రేడ్. 7 రూపీస్ నుంచి 60 రూపీస్ వెళ్ళిపోయింది. సో మనకి 679% వచ్చింది. ఇది అనమాట ప్రూఫ్. ఇక్కడ నేను ఆల్రెడీ అదే పెట్టాను, విత్ ప్రూఫ్స్ అని పెట్టాను. అదే ఆ ప్రూఫ్ అనమాట. సో మీకు ఇక్కడ లైవ్లో చూడచ్చు. అంటే ఆ సేమ్ డే ఇప్పుడు చూపించాడు కాబట్టి మరుసటి రోజు తెలుస్తుంది. సో తర్వాత ట్రేడ్స్ అన్నీ ఇలా చేసాం మనం. లాస్ట్ ఫ్రైడే అనమాట. లాస్ట్ ఫ్రైడే కూడా ఒక మిస్టేక్ చేసాం యాక్చువల్గా. ఆ మిస్టేక్కే ఈ 3000 రూపీస్ లాస్ అనమాట. అయ్యో, ఎస్, లాస్ట్ ఫ్రైడే జరిగిన మిస్టేక్ ఇది. సో లాస్ట్ ఫ్రైడే అంటే 18th కదా, ఒకసారి చూస్తే 18th ఇదిగోండి. సో అదే ఆ మిస్టేక్ వల్ల ఈ 3000 పోయినాయి, ఈ 2000 మార్నింగ్ పోయినాయి. సో ఇలాగ మన ఒక 5 ట్రేడ్స్ లాస్ ఉన్నాయి, మిగతా అన్ని ప్రాఫిట్స్లో ఉన్నాయి. ఓవరాల్గా మనం 2.28K ప్రాఫిట్లో ఉన్నాం ఇప్పటి వరకు. ప్లస్ ఈరోజు ఇంకా కలవదు, ఇప్పుడు ఒక 1300 అలా ఉంటుంది. మీరు ఈ 1300 ఇందులో మీరు కలిపితే
ఆల్మోస్ట్ ఒక 4000 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నట్టు అనమాట మనం ఓవరాల్గా ఈ ఛార్జెస్ పోగా. సో మనం ఈ మిస్టేక్ కనుక చేయకుండా ఉంటే మనం ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. సో ఎనీహౌ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయిపోయింది. సో అదండి ట్రేడ్స్. అదే ఒక లాస్ట్ ఈ వీక్ చూడండి, ఈ వీక్ చూస్తే ఇంకొంచెం మీకు లాస్ తగ్గుతుంది. అంటే లాస్ట్ 2 వీక్స్ అనమాట. లాస్ట్ టూ వీక్స్ చూస్తే 2000 ఉంటుంది. ఈ వీక్ అంటే ఈ మండే నుంచి ఈ ఫ్రైడే వరకు, అంటే ఈరోజు కౌంట్ రాదు, ఇది కనుక చూస్తే మీకు మ్యాసివ్గా ప్రాఫిట్ ఉంటాయి. ఒక 5000 రూపీస్ అలా ఉంది. సో ఈ రోజు కూడా కలిపితే మీకు ఒక 7000 రూపీస్ అలా వస్తుందన్నమాట. సో బట్ మనకు పాత లాసెస్ ఉన్నాయి కదా, అవి తీసేస్తే మనకు పోతాయి. సో ఎనీహౌ ఈ వీక్ అయితే మనకు ఒక 8000 రూపీస్ ప్రాఫిట్ చూపించింది. లాస్ట్ వీక్ మనం లాస్లో ఉన్నాము, అంతకుముందు వీక్లో ప్రాఫిట్ వచ్చింది. బట్ లాస్ట్ ఫ్రైడే మాత్రం మిస్టేక్ జరిగి ఒక 3000 పోయాయి. సో ఎనీహౌ మనం కవర్ చేసాము. ఫైనల్ వీఆర్ ఇంటూ ప్రాఫిట్. సో ఇదండి మన పర్ఫార్మెన్స్. చూసుకోండి, ఇక్కడ మనకి ఒకవేళ లాస్ అయినా ఇలా లాస్ అవుతుంది, ప్రాఫిట్లు కూడా ఇలా వస్తాయి. సో మనకు 600 ఆల్రెడీ చూపించాను కదా ఇక్కడ, సరే ఇది 679%, ఎక్స్పైరీ డే స్పెషల్ అనమాట. ఇలా వస్తాయి మనకి. సో ఆ రోజు కనుక మనం 5 లక్షలు పెడితే 10 లక్షలు వస్తాయి. ఆల్రెడీ యూట్యూబ్లో ఎవరో చెప్పినట్టు. అదే రోజు నేను కూడా ట్రేడ్ చేశాను, బట్ మనం తక్కువ అమౌంట్తో చేసాం. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇదండి ట్రేడు. హ్యాపీ ట్రేడింగ్, హ్యాపీ లెర్నింగ్. జై హింద్.